RRR తో వరల్డ్ వైడ్ పాపులారిటీ సంపాదించుకున్న రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ తీయబోయే సినిమాలపై విపరీతమైన హైప్ ఉంది. రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ బుజ్జిబాబుతో, తర్వాత సుక్కుతో సైన్ చేశారు. ఎన్టీఆర్ ఏమో ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా సైన్ చేశారు. అయితే ఎప్పటి నుండో సోషల్ మీడియాలో నడిచే రూమర్ ఏంటంటే కాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయిన వెట్టిమారన్ తో మన తెలుగు హీరో ఎన్టీఆర్ ఓ సినిమా చేస్తున్నారనే టాక్ గట్టిగా నడుస్తుంది. ఆ మధ్య కాలంలో వెట్టిమారన్ స్టోరీ చెప్పినట్టు ఎన్టీఆర్ ఆ లైన్ ని ఓకే చేసినట్టు వార్తలు గట్టిగా వినపడ్డాయి. అయితే ఈ కాంబోకి ఇంత హైప్ రావడానికి కారణం ఏంటంటే ఎన్టీఆర్ ఓ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ జర్నలిస్ట్ అడగ్గా మీకు ఎవరితో అన్నా వర్క్ చేయాలని ఉందా అని అంటే ఎన్టీఆర్ వెట్టిమారన్ తో చేయాలని ఉంది అని చెప్పేశాడు. స్వయంగా ఎన్టీఆర్ ఆ మాట అనడం, దాటు వెట్టిమారన్ గారి వర్క్ అందరికీ తెలుసు. ఇదే టైంలో వెట్టిమారన్ ఎన్టీఆర్ కి లైన్ చెప్పడం, అది వర్కౌట్ అవ్వడం ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా ఖుష్ అవుతున్నారు. అయితే ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం వినపడే వార్త ఏంటంటే ఇప్పుడు వెట్టిమారన్ డైరెక్షన్ లో రామ్ చరణ్ ఓ సినిమా చేయబోతున్నాడు అని. ఎన్టీఆర్ గురించి మాత్రం ఒక్క అప్డేట్ కూడా రాలేదు. కానీ చరణ్ అండ్ వెట్టిమారన్ కాంబో పడితే మాత్రం మెగా ఫ్యాన్స్ అంతా హైప్ తో చచ్చిపోతారు. ఎందుకంటే వెట్టిమారన్ సినిమాని రా అండ్ ట్రస్టిక్ గా ఉంటాయి. అసురన్ సినిమాతో మన తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. ఎందుకంటే అసురన్ సినిమా తెలుగులో మన విక్టరీ వెంకటేష్ గారు రీమేక్ చేశారు. ఇప్పుడు రామ్ చరణ్ తను కాదు కానీ ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ మల్టీ స్టారర్ వెట్టిమారన్ ప్లాన్ చేసింటే మాత్రం థియేటర్లు తగలబడ్డం ఖాయం.